ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మరి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ దీక్ష ఎట్లా గురుగారు? అంటే ఒక్కసారే చేయాలా ఈ దీక్ష? సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అంటున్నారు కదా? అంటే మనం ఏంటంటే అండి 9 రోజులు అనేది వారికి సంవత్సరం అంతా వీలు కాకపోయినా ఒక 9 రోజులు చేసుకున్నారు అనుకోండి, రుచి తెలిసింది అనుకోండి, ఒక అద్భుతం జరిగింది, అతనికి ఒక 10 ఏళ్ల నుంచి ఉన్న కష్టం పోయింది, లేదంటే ఒక వ్యాపారము, ఒక ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ మళ్ళా అతను పునరుద్ధరించుకోగలిగాడు, ఒక కోర్టు ఇష్యూ అతనికి సాల్వ్ అయింది, లేకపోతే అతనికి విదేశాలలో మంచి స్థిరమైన ఉద్యోగం వచ్చింది ఇంతకాలం లేనిది. ఇవన్నీ అతనికి ఒక సాధకునికి అవి కనిపించగానే అతనికి ఇంట్రెస్ట్ ఏమైతే ఆటోమేటిక్ అరే నాకు ఈ యొక్క సాధన నాకు మేలు చేసింది, నేను ఇంకా ఇది కొనసాగిస్తే నాకు ఇంకా మేలవుతుందొచ్చు కదా అనే ఒక జిజ్ఞాస మొదలవుతుంది. ఆ జిజ్ఞాసతో అతను ముందుకు ఇంకా నడవాలా, లేదా వచ్చే ఇయర్ ఇంకొకసారి చేద్దామని అనుకున్నా పర్వాలేదు. కానీ నాకు తెలిసి 100కి 70-80% పీపుల్ ఇది కంటిన్యూ చేసుకుంటే ఇంకా బాగుంటది కదా, మరి గురువు గారి దగ్గరికి నేరుగా వెళ్ళి దీని యొక్క దీక్ష నేరుగా గురువుతోనే తీసుకుందాం అనే భావనలు కూడా వాళ్ళ అనుభవమే వాళ్ళకి నడిపిస్తుంది. అద్భుతం, అద్భుతం. వాళ్ళ అనుభవం వాళ్ళకి నడిపిస్తుంది. కరెక్ట్. ఇంకొకటి మన మహారాజా పోషకులుగా ఎవరైతే భక్తులు కనుక మన ఆశ్రమంతో అనుసంధానం అయితే వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి గురుగారు? వాళ్ళకి కలిగే భాగ్యం అయితే ఇప్పుడు 9 రోజుల సాధన ఒకటి. మహారాజా పోషకులుగా ఎవరైతే త్యాగ భావనతో, ప్రేమ భావనతో, సేవా భావంతో వాళ్ళ సాధన, వాళ్ళ ఇక్కడ మహారాజా పోషక సేవ చేసుకుంటారో 365 రోజులు వారి గోత్రనామాలతో కుండలీశనాగ సన్నిధిలో వివిధ జరిగే ఉపచారాలు ఏవైతే అభిషేకము గాని, అర్చనలు గాని, ధ్యాన సాధనలు గాని, ఆరతులు గాని, ఇవన్నీ విశేషమైన పుట్టమన్ను సేవలు గాని, ఇవన్నీ డిఫరెంట్ గా జరుగుతూ ఉంటాయి. ఆ సేవలలో, ప్రతి సేవలలో, ఆర్జిత సేవలలో వారి యొక్క పేరు 365 రోజులు తీసుకుంటారు. 365 డేస్ వారు కుండలీశనాగ సేవలో వారి ఇంట్లో ఉన్నా గానీ వారి గోత్రనామాలతో జరుగుతుంది. ప్రత్యేక పర్వదినాలలో వారికి ఇంటికి ప్రసాదాన్ని పంపడం జరుగుతుంది. కాబట్టి మనము ఎక్కడ ఉన్నా మన సేవ జరగాలి, మనము చేసుకున్న ఎన్ని దోషాలు ఉన్నాయో, ఎన్ని గత జన్మలలో ఎన్ని ఈ నాగ దోషాలు ఉన్నాయో, సర్ప దోషాలు ఉన్నాయో, మనకు కాలసర్ప దోషాలు ఉన్నాయో, అవన్నీ మాకు తొలగాలి, ఈ రాహుకేతు దోషాలు తొలగాలి, కుజ దోషాలు తొలగాలనే భావనతో మహారాజా పోషకులుగా సేవ చేసుకుంటే ఆ యొక్క ఈ సేవ ఫలితం అనేది, ఈ కర్మ ఫలితం, ఈ దివ్యమైన దైవీ కర్మ ఫలితము వారి దుష్కర్మలను, అంటే పాప కర్మల, నీచ కర్మల యొక్క ఫలాలను ముళ్ళును ముళ్ళుతో తీయాలన్నట్టు కర్మను కర్మతోనే ఢీ కొట్టాలి అన్నారు. కాబట్టి ఈ దైవీ కర్మలు చేయడం వలన వాళ్ళకు శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా మంచి అవకాశం గురుగారు, నిజంగా అద్భుతం. ఇక చివరిగా ఒక మాట చెప్పండి గురుగారు, మీరు ఈ కుండలిని నాగశక్తి గురించి ఇంత చెప్పినా, ఈ దీక్ష గురించి ఇంత చెప్పినా అర్థం కాకపోవడమో, లేదంటే అయ్యో ఈ కష్టాల్లో ఏంటి కష్టాలు అనుకునే వాళ్ళకు ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే జ్ఞానము కొంచెం యోగ పరిభాష నేను ఎక్కువ వాడినా కావచ్చు, యోగ పరిభాషలో కొంతమందికి అది అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. ఇది సనాతన యోగుల యొక్క రహస్య విద్య కుండలీశనాగా. నేను సూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటంటే, మీరు కనీసము మీకున్న సమస్యలు ఏవైనా కానీ ఫిర్యాదులు చేయడం మాని ఆది పరాశక్తి స్వరూపమైన కుండలిని శక్తిని ఆశ్రయించి కుండలీశనాగ యొక్క 9 రోజుల సాధన దీక్ష చేయండి. 9 రోజుల దీక్ష చేయండి. ఈ దీక్ష పొద్దున 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు మాత్రమే పూజ చేసుకోవాలి ఇంట్లో. మిగతా సమయంలో మీరు ఏ పని చేస్తున్నా ఒక స్మరణ ఇస్తాము, ఆ ప్రార్థన ఇస్తాం. ఇది 9 రోజులు చేశాక మీకు ఆ శక్తి మీద ఎంత విశ్వాసం కలుగుతుందో మీరే చూడండి. 9 రోజులు అనేది పెద్ద విషయం కాదండి ఈ కాలంలో. 9 రోజులలో భగవంతుడా మమ్మల్ని ఇంకా ముందుకు నడుపు, మమ్మల్ని మీరు ఈ యొక్క సమస్యల వలయ నుంచి బయటపడు, నేను నీ పాదాలను ఆశ్రయిస్తున్నా, సర్పదోషాలు, కాల సర్పదోషాలు, గ్రహ దోషాలు అన్నీ ఈ ఉగాది నుంచి నా జీవితం. ఇప్పుడు మీరు చూస్తే, మీరు ఎందరినో ఇంటర్వ్యూ చేస్తారు, ఈ ఉగాది నుంచి అద్భుతం ఈ రాశులకు అంటారు. మళ్ళా ఏముంటది అంటే మళ్ళీ కష్టాలు.
ఈ భక్తులు నాకు అంటే ఇవన్నీ చూసి ఈ భక్తులు ఏమనుకుంటారండి, మీరు ప్రతి ఇయర్ ఇదే చెప్తున్నారు కానీ మా జీవితాలు మారట్లేదని వీళ్ళు అంటారు. అందుకే అంటే ఇది ఎవరు ఉద్దేశించి కాదండి. అంటే నేను ఏమంటే సాధన చేయాలి. ఇప్పుడు గ్రహాలు ఏదో వేసేస్తాయి మన నేను భయం కాదండి, పురుష ప్రయత్నం చేయాలి. యోగ వాసిష్టంలో ఏమంటారంటే కర్మ ఫలితము. శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి అంటారు, అసలు కర్మ ఫలితమే ఇవన్నీ ఉన్నప్పుడు మనం పురుష ప్రయత్నం ఎందుకు చేయాలండి, గ్రహ బాధ ఇవన్నీ ఉన్నప్పుడు అని ఒక ప్రశ్న వేస్తారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక గొప్ప మాట ఏమంటారంటే, శ్రీరామచంద్ర, పురుష ప్రయత్నము కర్మలు అంటే మన దుష్కర్మ ఫలితాలు ఇవన్నీ రెండు పొట్టేళ్ల లాంటివి. ఇందులో ఏది బలంగా పోరాడుతుందో అది గెలుస్తుంది. మనం కర్మ అని గ్రహాల మీద మా గ్రహస్థితి ఇంతే ఉంది, ఈ ఇయర్ రాజపూజ్యం ఇంతే ఉంది, వ్యయం ఇంతే ఉంది, అవమానం ఇంతే ఉందని మనము ఆ అవమాన భారంతో కుంగిపోయే బదులు అసలు సంకల్పాలు చేసి ఈ ఉగాది నుంచి రామనవమి దాకా గొప్పగా ఈ దీక్ష పట్టేసి ఈ ఇయర్ అంతా ఎలా ఉండాలో ఈ 9 రోజులలో మనం ఫ్రేమ్ చేసుకుంటే అదే రీతిన కూడా నడుపుకోవచ్చు. ఇది పురుష ప్రయత్నం. అది కర్మ ప్రభావం ఏమైనా ఉండవచ్చు అండి, ఏమైనా ఉండవచ్చు, కానీ మనం మార్చుకునే శక్తి కూడా మనలో ఉంది అని మాత్రం నేను చెప్తున్నాను. కాబట్టి ఈ రకంగా అద్భుతమైన ఈ యొక్క సందేశాన్ని యావత్ భక్తులు గమనించగలరని కోరుతున్నాను. ధన్యోస్మి గురుగారు, నిజంగా అద్భుతమైన సందేశం ఇచ్చారు గురుగారు. అంటే మా చూశారు కదా, శివరాజ్ యోగి కృష్ణ స్వామీజీ ఈ ప్రపంచానికి ఒక కుండలిని నాగశక్తిని అంటే యోగుల రహస్య విద్యని మనకు అందించబోతున్నారు. మన జీవితాల్లో మార్పు రావడం కోసం ఆయన ఇదేదో ఊరికే పూజలు అని కాదు చెప్పట్లేదు, ఆయన సాధన 9 రోజుల సాధన చేస్తే మీ జీవితం ఎంత గొప్పగా మారుతుందో చెప్తున్నారు. సో మీరు ఇంట్లో చేసుకోవచ్చు, వీలైతే ఆశ్రమానికి నిర్మల్లోని ఆశ్రమానికి వెళ్ళి చేసుకోవచ్చు. ఇంట్లో కూడా తక్కువ నియమాలు తక్కువ సమయం కేటాయించినా కూడా మీరు 9 రోజుల దీక్ష చేయొచ్చు. మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే దీక్ష నియమాలు కానీ ఏమేం చేయాలి, ఎలా చేయాలి, పూర్తి వివరాలు గురుగారు పంపిస్తారు. సో ధన్యోస్మి గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక అద్భుతమైన విషయాన్ని వాళ్ళ మనతో పంచుకున్నారు. సో వీలైతే ఉగాది 19 నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ యొక్క కుండలీశ నాగ జ్ఞాన బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మీ జీవితాల్లో ఆధ్యాత్మిక అలాగే ఐహిక సంబంధ కష్టాల నుంచి బయటపడాల్సిందిగా కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.